రైట్. ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద మా కరెస్పాండెంట్ కల్పన ఉన్నారు, మాట్లాడదాం. కల్పన, ఎలా ఉంది సందడి ఎక్కడ? హరి, సికింద్రాబాద్ బోనాల దగ్గర సందడి అయితే అంతకు మించి ఉందనే చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడం, దాంతోపాటు బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఈ రోజు బోనాల జాతర సికింద్రాబాద్ అమ్మవారి ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పొద్దున ఈ రోజు ఉదయం అంతా కూడా బోనాలు, సాయంత్రం పలారబండ్ల ఊరేగింపు, రేపు అమ్మవారి రంగం, ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు, ఇట్లా 2 రోజులు కూడా కన్నుల విందుగా అమ్మవారి బోనాలు అయితే ఘనంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. వీఐపీ మూవ్మెంట్ కూడా కాస్త ఎక్కువగా ఉండడంతో ప్రజలైతే భక్తులు కావచ్చు, ఇటు వచ్చే పబ్లిక్ కావచ్చు, కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. మహిళలు బోనాలు తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున మహిళలు వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు, అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి ఎప్పుడు కూడా బోనం సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వచ్చే పబ్లిక్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఇటు ప్రభుత్వం చేసిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 10 నుంచి 15 లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఇటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి ప్రీ బస్ కూడా ఉండడంతో ఎక్కువగా మహిళలు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు నగర వ్యాప్తంగా కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే పబ్లిక్ కి సంబంధించి కూడా ఇటు వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, దాంతోపాటు మెడికల్ క్యాంప్స్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా ఇటు పోలీస్ శాఖ కూడా అన్ని. రైట్. మరోవైపు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రతీక బోనాలు, బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక. అలాంటి బోనాలు మాత అమ్మవారి ఉన్నటువంటి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా వర్షాలు పడి ఇంకా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం రావాలని, అలాగే పేదలు వర్గాల పైన కూడా ఆయురారోగ్యాలు వచ్చే వాళ్ళకు ప్రమాణాలు పెరిగే విధంగా వాళ్ళకు ఆశీర్వదించాలని నేను మాత్రాన్ని కోరుతూ ఈ ఉత్సవాల్లో శాంతి, సౌభాగ్యము, కులము, మతం అనే దాన్ని దూరం పెట్టి అందరం కూడా దైవీ భావంతో, దైవత్వ భావంతో ముందుకెళ్ళాలని ప్రార్థిస్తున్నాను.